హాయ్ హలో ఎవరివన్. సో ఈ వీడియోలో ఏంటంటే క్రియేషన్ ఆఫ్ జెన్కిన్ జాబ్ జెన్కిన్ జాబ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఆల్రెడీ నేను ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నా. ఆ సర్వర్ కి లాగిన్ అయ్యి నేను జెన్కిన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఒక డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తాను. సో నేను ఇప్పుడు గో టు డాష్ బోర్డ్. ఇక్కడ ఏదైతే డాష్ బోర్డ్ ఉంది డాష్ బోర్డ్కి వెళ్తున్నాం. సో న్యూ ఐటెం క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకు న్యూ ఐటెం క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ప్రాజెక్ట్ అనేది ఇవ్వాలి. ప్రాజెక్ట్ ఏంటి, ఆల్రెడీ గిట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో లేకపోతే న్యూ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ నేను తీసుకున్న ప్రాజెక్ట్ 2 అని తీసుకుంటున్నాను. ప్రాజెక్ట్ ఐఫోన్ 2. సో డిస్క్రిప్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ ఐఫోన్ 2 అని తీసుకున్నాం. సో ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ ఉంది, బట్ రియల్ టైమ్ లో ప్రైవేట్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి మనం పబ్లిక్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ ప్రైవేట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం, డేటా షిఫ్ట్ కోసం యూజ్ చేసుకుంటాం. సో రీడ్మీ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేట్ ఏ రిపాజిటరీ. వన్ రిపాజిటరీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఎస్ఆర్ గా ప్రాజెక్ట్ ఇస్ నథింగ్ బట్ జాబ్. సో ఈ కోడ్ ని కాపీ చేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాం అంటే డాష్ బోర్డ్ జరిగి డాష్ బోర్డ్ డివైడ్ క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ అయితే మనకు ఒక జాబ్ క్రియేట్ చేసుకోవాలంటే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఉంది, పైప్ లైన్ యూజ్ చేసుకుంటాం, అండ్ మల్టీ బ్రాంచ్ మల్టీ కాంపిటీషన్ ప్రాజెక్ట్ అండ్ ఫోల్డర్ అండ్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అండ్ ఆర్గనైజేషన్ ఫోల్డర్. ఈ ఆర్గనైజేషన్ ఫోల్డర్ అంటే మనకు ఆర్గనైజేషన్ సంబంధించిన ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఆర్గనైజేషన్ ఫోల్డర్ లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. సో మనం ఎక్కువ యూజ్ చేసే మ్యాండేట్ అంటే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ కానీ పైప్ లైన్ కానీ, ఒకరైతే మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ యూజ్ చేసుకుంటాం. సో అప్పుడప్పుడు ఫోల్డర్స్ రియల్ టైం అయితే ఆర్గనైజేషన్ ఫోల్డర్ యూజ్ చేసుకుంటాం. ఓకే, నేను ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేసుకొని ఎలా ఒక జెన్కిన్ జాబ్ ని మనం ఎలా రన్ చేస్తాం అనేది చూద్దాం. సో జాబ్ నేమ్ ఇక్కడ ఏం తీసుకుంటామండి, ఇక్కడ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ నేమ్ వచ్చేసి గంటా సాఫ్ట్ అని తీసుకుంటాం. ఓకే, గంటా సాఫ్ట్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఓకే అని క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఓకే అని క్లిక్ చేసుకోవడం మనకు ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, బిల్డ్ టిగ్గర్స్, బిల్డ్ ఎన్వాల్వ్మెంట్, బిల్డ్ స్టెప్స్, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఇక్కడ గిట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే రిపాజిటరీ ఉందో ఆ రిపాజిటరీ ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో కాపీ పేస్ట్. సో బట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రర్ రాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ గిట్ అనేది ఇన్స్టాల్ చేసిన. ఎక్కడ ఇన్స్టాల్ చేసిన అంటే పవర్ స్టార్ ఇన్స్టాల్ చేసిన. సో గిట్ ఇక్కడ చూసుకోండి, గిట్ ఐఫోన్ వర్షన్ కమాండ్ యూజ్ చేసుకుంటే మీకు ఇక్కడ వర్షన్ ఇన్స్టాల్ అయిందో చూపిస్తుంది. ఒకవేళ గిట్ వర్షన్ నువ్వు జెన్కిన్స్ రన్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేయకపోతే నీ ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్రెడెన్షియల్. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రెడెన్షియల్ ఇవ్వచ్చు మనం. ప్రజెంట్ అవసరం లేదు మనకి ఇక్కడ. సో బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్ అనేది మ్యాండేట్ గా మనం చెక్ చేసుకోవాలి. డెవ్ బ్రాంచ్ ఉందా, ప్రాడ్ బ్రాంచ్ ఉందా, లేకపోతే టెస్ట్ బ్రాంచ్ ఉందా. ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ ఉంది. సో మాస్టర్ బ్రాంచ్ నుంచి నేను ఇక్కడ ఏ బ్రాంచ్ లో ఉన్నా, మెయిన్ బ్రాంచ్ లో ఉన్నా. సో నేను మెయిన్ బ్రాంచ్ కి వెళ్తాను. మెయిన్ బ్రాంచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇస్తాను చూడండి, మీకు ఏమి ఎర్రర్ త్రో చేస్తుందో చూద్దాం. అక్కడ ఏమి ఎర్రర్ వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ చేంజెస్ చేసుకోవాలని చేంజెస్ చేసుకోవచ్చు. సో నేను బిల్ లో క్లిక్ చేసుకుంటాను. బిల్ లో క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. సో బిల్ లో ఇప్పుడు ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుందో కన్సోల్ బుక్ వెళ్ళి చెక్ చేసుకుందాం. స్టార్ట్ ఇక్కడ చూసుకోండి, బ్రాంచ్ బిల్డ్ వెరిఫై బ్రాంచ్ కాంప్లీషన్. బ్రాంచ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. బ్రాంచ్ కరెక్ట్ లేనప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో నేను బ్రాంచ్కి వెళ్తాను. అయితే జాబ్ ఆ జాబ్ కాన్ఫిగర్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వెళ్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్ ని చేంజ్ చేద్దాం, మెయిన్ బ్రాంచ్కి వెళ్దాం. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసింది మెయిన్ బ్రాంచ్ లో ఉంది. సో కూడా మనం ఇక్కడ కూడా మెయిన్ బ్రాంచ్ తీసుకున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్రిగ్గర్స్ బిల్స్ అండ్ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్. ఏమైనా ప్రాజెక్ట్స్ రన్ అవ్వాలా మన ప్రాజెక్ట్ తర్వాత అన్నప్పుడు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. బిల్ పీరియాడికలీ అండ్ పిటప్ వెబ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. బిల్ పీరియాడికల్ మనం ఒక టైం షెడ్యూల్ యూజ్ చేసుకొని బిల్ పీరియాడికల్ యూజ్ చేసుకుంటాం. కోరేషన్ కూడా అంతే, ఆటోమేటిక్ గా మనకు బిల్ అనేది ట్రిగ్గర్ అవ్వడానికి ఇవి యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమైనా వర్క్ డిలీట్ చేసుకోవడం, టర్మినేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బిల్డ్ యాప్ సెటప్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూట్ లో ఇన్వోకప్ ఇన్వోకప్ గ్రాండ్ స్క్రిప్ట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం ఏదైనా కాంపౌండ్ వార్పాయింట్ అప్లై చేసినప్పుడు, లేకపోతే ఏదైనా వార్పాయింట్ జార్పాయింట్ అప్లై చేసినప్పుడు మనం ఇక్కడ ఇన్వోకర్ టాప్ లెవెల్ మానిటర్ టార్గెట్స్ సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం.
సో ప్రజెంట్ జస్ట్ ఈ ప్రాక్టికల్ పర్పస్ కోసం ఒక సింపుల్ బేసిక్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో బిల్డ్ అదర్ ప్రాజెక్ట్స్ అండ్ పబ్లిష్ చేయడంతో టెస్ట్ సంబంధించిన టెస్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇవన్నీ అవసరం లేదు మనకి తెలుసుకుని అయితే బ్రాంచ్ చేంజ్ చేసుకున్నాం. సో గిట్లనే సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చేసి డిస్క్రిప్షన్ వచ్చి దిస్ ఇస్ ఏ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకుంటే పర్లేదు, లేకుంటే సెకండ్ ప్రాజెక్ట్ తీసుకున్నా పర్లేదు. సెకండ్ ప్రాజెక్ట్, సో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ప్రాజెక్ట్ నేమ్ ఒకటి చేంజ్ చేస్తున్నాం మనం, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ ఏ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇట్లా మనం మెన్షన్ చేసుకోవాలి. ఇక పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు, మనం చేసుకున్నాం. ఇక చూసుకున్నట్లయితే మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం. సో బ్రాంచ్ ఏదని చెక్ చేసుకున్నాం. సో ఒకసారి బ్రాంచ్ అనేది రాకుండా అంటే మనకి ఇక్కడ సక్సెస్ అనేది అవ్వదు. ఎందుకు బ్రాంచ్ జాబ్ అనేది ఏమైనా ట్రిగ్గర్ చేసుకున్నప్పుడు ట్రిగ్గర్స్ టోటల్ చెక్ చేసుకున్నాం, స్టెప్స్ వైజ్ చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కనుక్కున్నట్లయితే అప్లై నౌ క్లిక్ చేసుకోండి. అప్లై సేవ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ బిల్ నౌ ఉంది, ఆప్షన్ కాన్ఫిగర్ ఉంది, డిలీట్ ప్రాజెక్ట్ డిలీట్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవచ్చు. సో రీనేమ్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే బిల్ నౌ క్లిక్ చేస్తున్నా, ఎందుకు నా ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది. సో కన్సోల్ అవుట్పుట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి 3 టోటల్ మీకు టైమింగ్ తో సహా వస్తుంది. సో కన్సోల్ అవుట్పుట్ చెక్ చేసుకున్నాం. స్టార్టెడ్ గంటసేపు ఏ నేమ్ ప్రాజెక్ట్ ఇది మా జాబ్ నేమ్ తీసుకున్నాం టోటల్. సో ఫినిష్ సక్సెస్. ఇలా మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాం జెన్కిన్స్ లో. సో నెక్స్ట్ మిగతా టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పింగ్ చేయండి. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ వచ్చి మల్టిపుల్ కన్సల్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.